వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నిన్నటి దినం సాయంత్రం అనగా 4/10/2025 తేదీ సాయంత్రం మళ్ళీ ఈ రోజు 5/10/2025 తేదీ ఉదయం ఒక ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది రాయచూర్ అర్బన్ పోలీసు వాళ్ళు. దీంట్లో షేక్ నౌమాన్ అలియాస్ మస్తాన్ వయసు 24 సంవత్సరాలు, తండ్రి మొహిద్దీన్. ఇతను మన కడప టౌన్ వాస్తవ్యుడు. ఇతను ఇళ్ల దొంగతనాలు చేస్తాడు. పాత నేరస్తుడు. ఇతను రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఇళ్ల దొంగతనాలలో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏప్రిల్ నుండి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. మనకి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరాజ్ గుంగులి గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ఇళ్ల దొంగతనాలు చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. మేము తర్వాత సిసిఎస్ పోలీస్ స్టేషన్ అన్నమయ్య జిల్లా వాళ్ళ ఇద్దరి సంయుక్తంగా మనము ఈ కేసుల మీద నిఘా పెట్టి దీంట్లో భాగంగా నిన్నటి దినము ఈ నౌమాన్ అలియాస్ మస్తాన్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి మొత్తము ఈ 4 కేసులకు సంబంధించి 215 గ్రాముల బంగారు, 150 గ్రాముల వెండి ఆభరణాలు రికవరీ చేయడం అయింది. దీని యొక్క విలువ సుమారుగా 21,30,000 ఉంటుంది. దీంట్లో ఈ 4 కేసులే కాకుండా కడప జిల్లాకు సంబంధించిన 3 కేసులు కూడా ఇతను అడ్మిట్ అయ్యాడు. టోటల్ గా ఇతను 7 కేసులు మనకి ఒప్పుకోవడం జరిగింది. ఇతని మీద ఇంత మునుపు పొద్దుటూరు 1 టౌన్ లోను, 2 టౌన్ లోను, బనగానపల్లి, ఎర్రగుంట్ల, మైదుకూరు, జమ్మలమడుగు, కాజీపేట ఈ పోలీస్ స్టేషన్ లో ఈ దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఇతను పాత నేరస్తుడు. ఇతను ఈ రోజు మేము ఈ దర్యాప్తు కంప్లీట్ చేసుకున్న తర్వాత రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం సిసిఎస్ పోలీసులు, రాయచోటి అర్బన్ పోలీసులు సంయుక్తంగా ఈ యొక్క చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఈ హైదరాబాద్ తెలంగాణ వాస్తవ్యుడు ప్రస్తుతం కడప టౌన్ లో మోచంపేటలో ఉంటా ఉన్నాడు. మొహమ్మద్ షా అలీ జద్రి అలియాస్ షేక్ మహమ్మద్ రెహమాన్ అలియాస్ అబ్దుల్లా అలియాస్ సోహెల్. ఇతనికి 39 years. ఇతను కూడా పాత నేరస్తుడే. ఇతని మీద తెలంగాణలో సుమారుగా 175 కేసులు ఉన్నాయి. ఇతను అన్ని చైన్ స్నాచింగ్ కేసెస్. ఇతను కూడా అరెస్ట్ చేసి మన రాయచోటి టౌన్ కి సంబంధించిన 2 కేసుల్లో రికవర్ చేయడం జరిగింది. ఒకటి రీసెంట్ గా మనకి జరిగింది రాయచోటి టౌన్ లో, ఇంకొకటి 2023లో జరిగిన కేసు కూడా ఇతను అడ్మిట్ కావడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లా చెన్నూరు పోలీసులకు సంబంధించిన కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా ఇతను ఒప్పుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుండి మొత్తము ఈ 3 తాలిబొట్లు చైన్లు అంతా కూడా 95 గ్రాముల విలువ బరువు ఉంటుంది. అది దాని విలువ సుమారు 9,50,000 రూపాయలు. ఇతని కూడా ఈ రోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కూడా త్వరగా ఇంటరాగేషన్ చేసి ఇతను కూడా ఈ రోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద మా ఎస్పీ శ్రీ ధీరాజ్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక టౌన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ చలపతి గారు, తర్వాత వాళ్ళ ఎస్ఐలు బాలకృష్ణ, జహీర్, అదేవిధంగా సిసిఎస్ సిఐ గారు చంద్రశేఖర్ గారు, వాళ్ళ ఎస్ఐఎస్ రామకృష్ణ, తర్వాత మా సిబ్బంది అమర్నాథ్, బాబ్జీ, రామకృష్ణ, సురేంద్ర మరియు సిసిఎస్ సిబ్బంది బర్కత్, మహేంద్ర వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా తయారు చేసి ఈ యొక్క నేరాలు చేసే వాళ్ళ మీద నిఘా పెట్టి మా యొక్క ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డు కోసం అని చెప్పి మా ఎస్పీ గారికి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా వైపు నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, మేము ఈ దొంగలు ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు మా దృష్టికి వచ్చినట్టు ఏమంటే, చాలా మంది ఇండ్లకి తాళాలు వేయకుండానే అట్లే ఓపెన్ గా పెట్టుకొని వాళ్ళు నిద్రపోవడం, పైన టవర్ మీద పండుకోవడము ఈ రకంగా చేస్తా ఉన్నారు. దానివల్ల ఏమంటే ఈ యొక్క దొంగ వీళ్ళు సులువుగా వాళ్ళు నేరాలు పాల్పడడానికి మనమే ఆస్కారం ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఈ మోటార్ సైకిల్ కూడా తాళాలు వేయకుండా రోడ్ల మీద అట్లే వదిలేసి వెళ్తా ఉన్నారు. కాబట్టి మా యొక్క ప్రజలకి విజ్ఞప్తి తర్వాత సూచన ఏమంటే, దయచేసి మీరు మీ యొక్క వస్తువులని యొక్క బంగారు ఇప్పుడు మీకు కూడా తెలుసు ఏ రకంగా అది పెరుగుతుంది అనేది. బట్ మినిమం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. మనము లాక్ చేసుకోవాలా, జాగ్రత్తగా ఇల్లులో మనము భద్రపరచుకోవాలా, దాన్ని సేఫ్ కస్టడీ పెట్టుకోవాలా. మనం మోటార్ సైకిల్ కూడా భద్రంగా లాక్ చేసుకొని ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇంకొక విషయాన్ని కూడా చెప్పడం ఏమంటే, ఈ సీసీ కెమెరాలు అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీలైనంతగా సీసీ కెమెరాలు వాళ్ళు పెట్టుకోవడం, అంటే కాలనీలో కొన్ని చోట్ల పెట్టుకోవడం, అపార్ట్మెంట్ వాసులు పెట్టుకోవడం ఉంటే
మనము భవిష్యత్తులో అటువంటి నేరాలు జరిగినా వాళ్ళని స్కూల్లో పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.